నేను మీ స్వప్నని ఏంజల్స్ క్రియేషన్స్ మనుగూరు నియర్ బై భద్రాచలం. ఈ రోజు మన వీడియోలో అయితే బ్రైడల్ బ్లౌజెస్ అండి. నెక్స్ట్ వచ్చేదంతా కూడా బ్రైడల్ సీజన్ ఉంది కదా, సో మన సారీస్కి, పిన్నిలకి, పెద్దమ్మలకి, అమ్మమ్మలకి అందరికీ సింపుల్ బడ్జెట్లో హెవీ వర్క్స్లో టీనేజ్ పిల్లలకి మంచి మంచి మోడల్స్ అయితే అవుతున్నాయి. సో సుత్తి లేకుండా వీడియోస్లోకి వచ్చేద్దాము. ఇవన్నీ కూడా లోకల్ ఆర్డర్ అండి, శృతి గారివి. శృతి, థ్యాంక్ యూ సో మచ్ రా, మీ బ్రైడల్ బ్లౌజెస్ అన్ని మాతో డిజైన్ చేయించుకున్నందుకు. సో తనైతే నాకు హ్యాపీగా అనిపించిందండి. యూట్యూబ్లో కూడా లింక్లో డైరెక్ట్గా పెట్టారు. ఎంగేజ్మెంట్ సారీస్ అన్ని ఫుల్ సాటిస్ఫైడ్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి. ఇన్ టైంలో జస్ట్ 3 డేస్లో నేను తనకైతే బ్లౌజెస్ అనేవి కంప్లీట్ చేసి ఇచ్చానండి. అనుకోకుండా సడన్గా ఫిక్స్ అయింది, టైం లేదు. సో మనమైతే 3 డేస్లో ఎంగేజ్మెంట్ బ్లౌజెస్ అనేది డిజైన్ చేసి ఇచ్చాము. ఇది వచ్చేసేసి మెయిన్ శారీ అండి. శారీ టెజిల్స్ దగ్గర నుంచి, ఫాల్స్ దగ్గర నుంచి అన్ని మనమే డిజైన్ చేసాము. సో శారీ టెజిల్స్ చూద్దాము. 300 అండి. ఈ వచ్చేసేసి శారీ కుచ్చుళ్ళు. ఫాల్స్ కూడా అండి పెద్ద ఫాల్స్ వేసాము. ప్రతి శారీకి కూడా ఫాల్ పెద్ద ఫాల్. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇస్తామండి. ఫాల్ ఎక్కడ ఉంది కనిపించట్లే, ఇగోండి. ఫాల్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంత డీటెయిల్గా చెప్పక్కర్లేదు, బట్ ఏంటంటే అవి కూడా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇది వచ్చేసేసి శారీలో బ్లౌజ్ అండి. ఇలా సింపుల్గా మిషన్ వర్క్ ఇచ్చేసాను, జస్ట్ ఫ్రంట్ బ్యాక్. ఇది శారీలో బ్లౌజ్. సో ఎంత మనం సపరేట్ తీసుకున్నా కూడా ఈ బ్లౌజ్ షైనింగ్ అయితే ఉండదు కదా. సో శారీలో బ్లౌజ్ ఇలా నెక్లో సింపుల్ కటింగ్ అనేది ఇచ్చేసి ఇలా ఇచ్చేసాను, ఎంబ్రాయిడరీ. టోటల్ విత్ ప్యాడెడ్ బ్లౌజ్ అండి. స్టిచ్చింగ్తో 1500 ఛార్జ్ చేసాము. సింపుల్ వర్క్. దీనికి మెయిన్ శారీ బ్లౌజ్, బ్రైడల్ది మెయిన్ బ్లౌజ్ ఇది, పెళ్లి బ్లౌజు. బ్యాక్ వచ్చేసేసి ఇలా కంప్లీట్ జర్దోజీ హెవీ వర్క్. ఇంకా నాది నార్మల్ ఫోన్ అండి. బయట అయితే చాలా బాగున్నాయి డిజైన్స్, ఫోన్లో కన్నా కూడా. మగ్గం టెజిల్స్. హ్యాండ్స్ చూసారా ఆల్ ఓవర్లా. శారీలో అయితే గ్రీన్ కలర్ అనేది లేదు, లైట్గా గ్రీన్ అనేది టచ్ చేసాము. సో బార్డర్ డిజైన్ అయితే ఇది. బ్యాక్ డిజైన్ అన్ని ప్యాడెడ్ బ్లౌజ్లో ఇచ్చాను. ఫ్రంట్. సో ప్రైజెస్ కోసం చూస్తున్నారుగా, మీకు తగ్గట్టుగా ఎంత కాస్ట్లోనైనా డిజైన్ చేసుకోవచ్చండి. ఇలా హెవీ బ్లౌజెస్ అయితే, యూనిక్ డిజైన్స్, ఇంత నైస్ వర్క్స్కి అయితే మగ్గంలో ప్రైస్ పెట్టక తప్పదు. ఈ వర్క్ అయితే 12,500 విత్ క్లాత్, స్టిచ్చింగ్ వర్క్ టోటల్ కలిపి ఛార్జ్ చేసామండి. శారీలో బ్లౌజ్ సింపుల్గా 1500లో ఇచ్చేసాము. నెక్స్ట్ వన్ వచ్చేసేసి కాంబినేషన్ ఇదండి. డిఫరెంట్ యూనిక్ వర్క్ అండి, చాలా బాగుంది. షోల్డర్ పార్ట్ని హైలైట్ చేసేసి ఇలా హ్యాంగింగ్ బీడ్స్ మనం బార్డర్ మీద ఇచ్చేసాము. వర్క్ చూసారా. సో ఇదంతా కూడా స్ప్రింగ్ జర్దోజీతోనే ఫ్లవర్ ముడుకుట్టు, స్ప్రింగ్ జర్దోజీ. నెక్ షేప్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చామండి. బ్యాక్ వచ్చేసేసి ఇలా డిజైన్ చేసాం. సో ప్యాడెడ్ బ్లౌజ్, మగ్గం లట్కన్స్. సో ఈ వర్క్ కాస్ట్ వచ్చేసేసి 7000 ఛార్జ్ చేసామండి విత్ స్టిచ్చింగ్తో. టోటల్ బ్లౌజ్ వచ్చేసేసి. నెక్స్ట్ వన్ యాక్చువల్గా తనే 2 శారీస్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్నాయండి. సో మనం ఏం చేసామంటే బ్లూ కలరు పట్టు తీసుకొని 2 శారీస్కి ఒకటే బ్లౌజ్ డిజైన్ చేసాం. ఇదొక శారీ, ఇదొక శారీ. ఈ 2 శారీస్కి కూడా బ్లూ కలర్ బార్డర్ అనేది ఉంది. సో మనం ఈ 2 శారీస్కి కూడా హెవీ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా డిజైన్ చేసాం. చాలా బాగుందండి వర్క్ అయితే. టైం కూడా చెప్తున్నాను కదా, 5 డేస్ టైం మగ్గం మీద. సో లట్కన్స్ చూడండి ఎంత బాగున్నాయో. హ్యాండ్స్ వచ్చేసేసి ఇలా చాందుబాలి డిజైన్ అండి. ఒక గ్రీన్ కలరు, ఒక ఎల్లో కలర్ హైలైట్ చేస్తూ ఈ 2 శారీస్కి మ్యాచింగ్ ఈ బ్లౌజ్ అనేది ఇచ్చాము. సో బ్యాక్ ఇది చాందుబాలి డిజైను. రా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసేసి. హ్యాండ్స్ వచ్చేసేసి చాలా హెవీగా గ్రాండ్గా ఉంది. 11,500 విత్ ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్ వర్క్ టోటల్ ఛార్జ్ చేసాము. చాలా బాగుందండి. కంప్లీట్గా మనకి స్ప్రింగ్, కర్దానా, కట్ బీడ్స్, షుగర్ బీడ్స్ ఎంత గ్రాండ్గా ఉందో. సో ఈ శారీకి వచ్చేసి ఈ 2 శారీస్కి. సో నెక్స్ట్ ఈ బ్లౌజ్ వాళ్ళ మదర్కి డిజైన్ చేసాము. ఇవన్నీ కాస్ట్లీ శారీస్ కాబట్టి అకేషన్కి తగ్గట్టు డిజైన్ చేసుకుంటారు. ఇది శృతి బ్రైడల్ వాళ్ళ మదర్దండి. 3000 వర్క్ కాస్ట్ ఛార్జ్ చేసాము. సింపుల్గా ఇచ్చేసాము.
నెక్స్ట్ దీనికి వచ్చేసేసి సింపుల్ వర్క్, బ్లౌజ్ లోది సింపుల్ వర్క్. ఇది శారీ కదా, దీనికి వచ్చేసి సింపుల్ వర్క్. ఫ్రంట్ ఇట్లా కాలర్ మోడల్, శారీ కలర్ బటన్స్ ని సూపర్ గా ఇచ్చామండి. హ్యాండ్స్ వచ్చేసేసి బార్డర్ యాజ్ యూజువల్ గా ఇచ్చేసి చిన్న డ్రాప్. బ్యాక్ వచ్చేసేసి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే పీకాక్ ఉందో డిజైన్ శారీ బార్డర్ లో, అదే పీకాక్ ని చిన్న పీకాక్ అనేది సెంటర్ పాయింట్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చామండి. షోల్డర్ పాయింట్ ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ పాయింట్ చిన్న ఎల్లో కలర్ ని టచ్ చేసాం. నెక్స్ట్ వన్ అండి, ఇది బ్రైడల్ వాళ్ళ మదర్ది. శారీ అంతా కూడా మనకి ఇలా సిమిలర్ గానే వచ్చేసింది. దీనికి వచ్చేసరికి ఇలా డిజైన్ చేసాం. డిజైన్ అయితే భలే ఉందండి, చాలా బాగుంది. 3,000 చార్జ్ చేసామండి వర్క్ కాస్ట్ అయితే. సో హ్యాండ్స్ లో వచ్చేసేసి ఇలా, శారీలో వేరే కలర్ ఆప్షనే లేదు. సో లైట్ బ్లూ డార్క్ బ్లూని హైలైట్ చేసాము. థ్రెడ్ వచ్చేసేసి ఇలా ఇచ్చేసాము. 3,000 వర్క్ కాస్ట్ చార్జ్ చేసామండి. బ్రైడల్ వాళ్ళ మదర్ది చిన్న స్కాలప్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ వన్ మిషన్ వర్క్. ఇది మన ఛానల్లోదే. యాక్చువల్గా ఈ వర్క్ నేను ఆల్ ఓవర్ చేయకుండా ఇంతకు ముందు నార్మల్గా చూపించాను బార్డర్ లాగా. సో ఇప్పుడు వచ్చేసేసి బ్రైడల్ బ్లౌజ్ కాబట్టి ఆల్ ఓవర్గా ఇచ్చాం. శారీ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ అండి. శారీ అంతా ఇది అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంది. డిజైన్ అయితే మొత్తం ఆల్ ఓవర్గా మిషన్ ఎంబ్రాయిడరీ, కొంచెం సిల్వర్ గోల్డ్ శారీ కలర్ని అటాచ్ చేసేసి హ్యాండ్స్లో కూడా ఆల్ ఓవర్ ఇచ్చేసి శారీ కలర్ బీడ్స్ని హైలైట్ చేసేసాము. సో బ్యాక్ అయితే ఇలా అన్నిటికీ విత్ ప్యాడెడ్ బ్లౌజ్లో ఇచ్చాము. ఫ్రంట్ చాలా బాగుంది కదా. ఇది వచ్చేసేసి 3,700 చార్జ్ చేసామండి. ఇలా ఆల్ ఓవర్ ఈ వర్క్ 37 చార్జ్ చేసాము. స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజు మగ్గంకి విత్ టోటల్ చెప్పాము. ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చేసి 36 వర్క్ కాస్ట్ పడింది. 650, 700 ప్యాడెడ్ బ్లౌజెస్ అయితే పడుతున్నాయండి. నార్మల్గా ప్యాడ్స్ ఇస్తే ప్యాడెడ్ కాస్ట్ ఉంటుంది, స్టిచ్చింగ్లో టైం డబల్ టైం ఉంటుంది, లైనింగ్ కూడా మీటర్న్నర పడుతుంది. సో ఇది వచ్చేసేసి ఎంబ్రాయిడరీ వాళ్ళ మదర్ది అండి, బ్రైడల్ వాళ్ళ మదర్ది. నార్మల్గా ఇచ్చేసాము చాలా సింపుల్గా. ఇది గ్లాస్ మిర్రరు, చాలా డిజైన్ వీడియోలో చెప్పానండి. ఒరిజినల్ గ్లాస్ మిర్రర్ ఇస్తే 1,800 చార్జ్ చేస్తాం ఇలా కట్ వర్క్లో. ప్లాస్టిక్ రేక్ అయితే 1,100 అండి. బట్ ఇప్పుడు ప్లాస్టిక్ రేకు మెటీరియల్ అసలు దొరకట్లేదు, అందుకని గ్లాస్ మిర్రరే ఇస్తున్నాము. ఈ శారీకి ఈ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా చాలా నైస్గా ఉంది. సో ఈరోజు అయితే మన ఛానల్లో బ్రైడల్ బ్లౌజెస్ ఇవ్వండి, మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. విత్ ప్రైజెస్తో మెన్షన్ చేస్తున్నాము. సో వర్క్స్ ఫినిషింగ్స్ వీళ్ళ పేమెంట్లు అన్ని మైండ్లో పెట్టుకొని మీ కామెంట్లు అనేది ప్లేస్ చేయండి. ఎందుకంటే బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే నేను చాలా రీజనబుల్గా ఇస్తాను అనేది నా నమ్మకం. అందుకనే నేను ప్రతిదీ ప్రైస్తో నేను మెన్షన్ చేస్తాను. సో నన్ను సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆర్డర్స్ అయితే చాలా వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా ఫినిషింగ్ డిస్పాచ్ అనేది ఇస్తున్నాము. సో వన్స్ అగైన్ మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.